ఇదే ప్రశ్నని ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో నేను చెప్తా. తర్వాత క్లారిటీగా మీకు ఇంకొకసారి చెప్తా ఎలాంటి స్టెప్పులు ఎక్కడ వేయాలి అని. ముందు జాగ్రత్తగా చూడండి. 1/3 జర్నీ వెళ్ళడానికి 2 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. నెక్స్ట్ ఇంకొక 1/3 వెళ్ళడానికి 87 km/h పట్టింది. రిమైనింగ్ అంట ఇక్కడ ఒక 1/3 ఇక్కడ ఒక 1/3 అంటే 2/3 వెళ్ళాడు. రిమైనింగ్ అంటే అది కూడా ఒక 1/3 కదా. ఆ రిమైనింగ్ జర్నీ వెళ్ళడానికి 53 km/h వేగంతో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ అంటే 3 సార్లు వెళ్ళాడు 1/3 1/3 1/3 అని అంటే 3/. రెసిప్రోకల్ ఎంత? 2కి 1/2 అంటే 0.5. తర్వాత 87 రెసిప్రోకల్ అంటే 1/87 కదా. 1/87 అంటే 0.011. 53 అంటే దానికి రెసిప్రోకల్ ఎంత? 1/53 అంటే 0.18. కలిపేద్దారండి. ఇది ఒక 9, ఒకటి కూడా కలిపితే 2, 5. 0.529 అంటే 529 పైకి 1000 వెళ్ళిపోతుంది కదా. 5 6లు 30. సో 6 కన్నా బిలోనే ఉంటుంది ఆన్సర్. 5.7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి. అసలు మీరు ఎలా చేయాలంటే మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి కదా. అవేంటో నేను చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లంలో మనం ఒక కాన్సెప్ట్ వాడదాం. అదేంటంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ బై రెసిప్రోకల్ ఆఫ్ స్పీడ్స్. ఈ కాన్సెప్ట్ వాడుతున్నాం. 1/3 జర్నీ ఈజ్ కవర్డ్. స్పీడ్ ఎంత? 2 km/h. ముందుకు ఒక 1/3 వెళ్ళాడు. నెక్స్ట్ 1/3 జర్నీ తర్వాత కూడా ఇంకొక 1/3 వెళ్ళాడు. అదంతా 87 km వేగంతో. రిమైనింగ్ జర్నీ 1/3 + 1/3 ఎంత? 2/3. రిమైనింగ్ అంటే ఎంత? 1/3 కదా. ఎవరికైనా డౌట్ ఉంది. ఏం చేయాలి? నాకు ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. 1 - 2/3 చేయండి. ఎప్పుడైనా కానీ మనకి ఎంతో కొంత వస్తే రిమైనింగ్ కావాలంటే ఏం చేయాలి? 1లో నుంచి దాన్ని తీసేయాలి. అందుకే 1 - 2/3 అంటే ఎంత? 1/3. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ముందుగా 1/3 వెళ్ళాడు, తర్వాత ఒక 1/3 వెళ్ళాడు, తర్వాత రిమైనింగ్ అంటే అది కూడా 1/3. అంటే ఇక్కడ ఏంటో చూడండి. నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్సే కదా. ఎన్ని పార్ట్స్? 3 సార్లు వెళ్ళాడు కదా. సో 3/. రెసిప్రోకల్ ఆఫ్ ది స్పీడ్స్. స్పీడ్ ఏమో 2. రెసిప్రోకల్ అంటే ఎంత? 1/2. 1/2 అంటే ఎంత? 0.5. తర్వాత 87 km/h. దానికి రెసిప్రోకల్ అంటే 1/87 కదా. 1/87 అంటే ఎంత? 0.011. తర్వాత స్పీడ్ ఎంత? 53. రెసిప్రోకల్ అంటే 1/53 కదా. 1/53 అంటే 0.018. వీటిలన్నిటిని కలిపేద్దాం. 8 కూడా కలిపితే 9, 1 కూడా కలిపితే 2, ఇది ఒక 5 అంటే 3/0.529. 0.529 ఏమని రాయొచ్చు? 529/1000 అని రాయొచ్చు కదా. సో నేను 3/529 ఈ డినామినేటర్లో ఉన్న 1000 కాస్త న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే 3000/529. 5 6లు 30 అంటే 6 కన్నా తక్కువలోనే ఉంటుంది ఆన్సర్. సో ఖచ్చితంగా ఆన్సర్ ఎంతమ్మా? 5.7. మీకు అర్థం కావడానికి ఎంత క్లారిటీగా చెప్పా. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దమ్మా. ఒకసారి లైక్ చేశారో లేదో చెక్ చేసుకోండి. అలాగే నాకు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని మనం ఒక 2 స్టెప్పుల్లో చేద్దాం. కాకపోతే క్లియర్గా కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఎందుకని మీరు రాయబోయే CBT 2 ఎగ్జామ్కి కానీ రైల్వే గ్రూప్ Dకి కానీ పేపర్ ట్రెండ్ మారుతుంది కదా. షార్ట్ కట్స్ యూజ్ చేస్తే కుదరదు. ప్రాసెస్ చెప్పుకుంటానే తక్కువ స్టెప్స్లో మాట్లాడుకుందాం. డిస్టెన్స్ ఇచ్చాడమ్మా 96 km. అనుముల్ అనేవాడు 6 hours మోర్ దెన్ నిఖిల్. ఎవరు 6 hours మోర్ దెన్? అనుముల్. డిస్టెన్స్ ఎంత? చూడండి 96 డిస్టెన్స్ బై నేను అనుముల్ యొక్క స్పీడ్ని x అనుకుంటున్నా. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ రాసా నేను. మళ్ళీ ఇదే డిస్టెన్స్ బై ఈసారి నిఖిల్ ఉన్నాడు కదా. నేను నిఖిల్ యొక్క స్పీడ్ని y అనుకుంటున్నాను. డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తే నాకు వచ్చేది ఏంటిది? టైం. టైం ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 6 hours. మోర్ అన్నాడు కదా, మైనస్ రాశా. ఈ ఈక్వేషన్ నుంచి మీరు డైరెక్ట్గా ఒకటి రాయాలి. ఏంటది? 96/y అంటే ఇది ఉంది కదా, దీన్ని ఇటు తీసుకెళ్తున్నా. అప్పుడు ఏముంటుంది ఇక్కడ? ఈక్వల్ టు 96/x. ఈ +6 కాస్త -6 అయిపోతుంది. ఇఫ్ అనుముల్ డబుల్ హిజ్ స్పీడ్ అంటే 96 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అనుములకి ఇదివరకు x, ఇప్పుడు డబుల్ అంటే 2x స్పీడ్ని.
హీ వుడ్ టేక్ 2 hours లెస్ అంట. ఇదిగోండి మైనస్ రాసా. ఎన్ని గంటలు? 2 గంటలు. ఎవరితో కంపేర్ చేస్తే నిఖిల్. అంటే నిఖిల్ డిస్టెన్స్ బై నిఖిల్ స్పీడ్ ఏమన్నా మారిందా? మారలా. అంటే యాజ్ యూజువల్గా వై రాయాలి. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 96/y అంటే ఇది వచ్చింది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ 96/y ప్లేస్లో రాసుకుందాం. అంటే 96/x - 6 ఇది రాశాను. ఇది యాస్టీస్గా రాస్తున్నా. -96/2x = 2. ఈ -6 ఇటు వస్తే +6 అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏం మిగిలిందో చూడండి. 96/x - 96/2x = 6కు 2 కలిపితే 8. x 2x అమ్మా, ఎల్సిఎం 2xే కదా. ఇక్కడ x ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏమొస్తుంది? 96 రోళ్ళ 192. ఇక్కడ 2x ఉంది, ఎల్సిఎం ఆల్రెడీ 2x. సో ఖచ్చితంగా 96. 192లో నుంచి 96 చేస్తే 96/2x = ఎంత? 8 కదా. చూడండి 8 రోజుల 16. 16 96లో 6 సార్లు. సో x = 6. x అంటే ఏంటి? అనుమూల్ స్పీడ్. అడిగింది అదే కదా, అందుకే 6. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని నిఖిల్ స్పీడ్ అని అడిగితే ఈ ఎక్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైనా ఒక చోట పెట్టాలి. అప్పుడు y దగ్గర వాల్యూ వస్తుంది. ఈ ప్రశ్న నేను చెప్పడానికే మీకు టైం ఎక్కువ పట్టుద్ది, కానీ మీరు పేపర్ మీద పెన్ను పెట్టారనుకోండి 1 minute అయిపోతుంది. ముందుగా ఈ ప్రశ్నలో ఉన్న కొన్ని లాజిక్స్ ఉన్నాయి, అవన్నీ చాలా క్లియర్గా మాట్లాడుతూ వినండి. ప్రాసెస్ చాలా బాగా నేర్చుకోండి, స్పీడ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఒక మ్యాన్ అనేవాడు వాక్ చేసుకుంటూ వెళ్ళాడు ఒక వ్యూ పాయింట్కి, మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. అంటే ఇలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. ఫస్ట్ వాక్ అంట, నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత రిటర్న్ ఎలా వచ్చాడు? కారులో వచ్చాడు. మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్ అంట. అప్పుడు మనోడికి టోటల్ టైం 7 hours 45 minutes. అంటే నడుచుకుంటూ వెళ్ళాడు వాకింగ్ స్పీడ్, వచ్చేటప్పుడు కారులో వచ్చాడు కార్ స్పీడ్. 2 కలిపితే మనోడికి పట్టిన టైము 7 hours 45 minutes. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందామా? ఏంటది? 7 hours 45 minutes కదా. ఇది 7 hoursలో ఉంది, 45 minutesలో ఉంది. నేను అవర్స్లోకి మార్చాలి. ఏం చేయాలి? 45/60. 15 మూల 15 నాలుగుల 3/4 అంటే ఎంత? 0.75. అంటే 7 + 0.75 అంటే 7.75. నేను ఇక్కడ 7.75 అని రాస్తా. తర్వాత మనోడు ఈసారి ఏం చేశాడంట? 6 hours గెయిన్ అయ్యాడంట మనోడు. ఎందుకని? 2 సార్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాడు. అంటే కారుతో వెళ్ళాడు, కారుతో వచ్చాడు, 2 సార్లు కదా, అందుకే ప్లస్ రాశా. ఇక్కడే నేను తెలివిగా ఏం చేస్తానంటే 2CS అని రాయొచ్చు కదా. 2 సార్లు కారుతో వెళ్ళి వచ్చేసాడు కదా, ఇదొకసారి ఇదొకసారి కలిపితే 2. 6 hours గెయిన్ అంటే ముందుగా 7.75 వచ్చింది. 6 hours గెయిన్ వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసేయండి. ఇది ఒక 75, 7లోంచి 6 తీస్తే 1, 1.75. మళ్ళీ 2 ఇటు రాయకుండా ఇక్కడ బై 2 చేయొచ్చు కదా. ఎంత వస్తుంది? 0.8 రోజుల 16, 7 రోజుల 14, 5 రోజుల 10. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. CS = 0.875. ఆ CS వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడదామా? అప్పుడు వాకింగ్ స్పీడ్ = 7.75లో నుంచి 0.875 తీసేయాలి. తీసేద్దాం. ఇదొక 5, ఇదొక 7, ఇదొక 8, 6. నన్ను ఏమడిగాడు? 2 సైడ్లు నడుచుకుంటూ వెళ్తే ఎంత అని అడిగాడు. ఒక సైడ్ ఏమో 6.875, 2 సార్లు అంటే ఇంటూ 2 కదా. సో 6 రోజుల 12 అంటే ఒకటి మిగులుతుంది కదా. ఖచ్చితంగా 13 point something ఉంటుంది ఆన్సర్. ఇదే మన ఆన్సర్. లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా బాగుంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మనోడు బెంగళూరు రీచ్ అవ్వాలి, అది కూడా 15 గంటల లోపు. మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 861 కిలోమీటర్లు. అయితే మనోడు ట్రావెల్ చేయాలి కదా. ఫస్ట్ 8 గంటల్లో 37 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ముందుగా ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. టైం దగ్గర 8 hours రాస్తున్నా, స్పీడ్ దగ్గర 37 రాస్తున్నా. 37 8 56, 8 3 24, 5 కలిపితే 29. అంటే 296 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేశాడు. తర్వాత 34 km/h వేగంతో 136 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటది? టైం = డిస్టెన్స్ బై స్పీడ్. తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడమ్మా? 136 డిస్టెన్స్ని 34 km/h వేగంతో వెళ్తున్నాడు. 34 4లో 136 కదా, అంటే టైం 4. నన్ను ఏం అడిగాడు చూడండి. బై వాట్ స్పీడ్ అంటే స్పీడ్ = డిస్టెన్స్ బై టైం టు రీచ్ బెంగళూరు ఇన్ డెడికేటెడ్ 15 hours.
ఏమీ లేదు, 15 అవర్స్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి అని అడిగాడు. ముందుగా మనోడు ఇక్కడ ఒక 8 గంటలు ట్రావెల్ చేశాడు, ఇక్కడ ఒక 4 గంటలు ట్రావెల్ చేశాడు. మొత్తం 15 అవర్స్ అని క్వశ్చన్లో ఇచ్చేశాడు. అంటే 15 మైనస్ 8కి 4 కలిపితే 12, 15లోంచి 12 చేస్తే టైం దగ్గర 3, మొత్తం డిస్టెన్స్ అంతా 861. కానీ మనోడు ఎంత ట్రావెల్ చేశాడు? ఆల్రెడీ ఒక 296 ట్రావెల్ చేసేసాడు, ఇంకా ఒక 136 ట్రావెల్ చేసేసాడు. 296కి 136 కలపండి, 432. టోటల్ డిస్టెన్స్ ఎంత? 861. దాంట్లోంచి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 432. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఇది ఒక 9, 2, 4 అంటే 429/3. 3 14 మూల 42, 3 మూల 9, 143. ఈ బిట్లో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటమ్మా నేను చెప్తాను చూడండి. నాకు టోటల్ టైం ఇచ్చేసి, టోటల్ డిస్టెన్స్ ఇచ్చేసి, పార్ట్స్గా అంటే ముందు కొంత స్పీడ్తో కొంత టైం ట్రావెల్ చేస్తా, తర్వాత కొంత దూరాన్ని కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తా. అయితే నేను మిగతా డిస్టెన్స్ని ఎంత టైంలో రీచ్ అవ్వాలి అన్నది ఈ బిట్లో సారాంశం. చాలా చాలా మంచి బిట్లు, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినప్పుడు మీకు టైం టేకన్గా ఉంటాయి, పేపర్ మీద పెన్ను పెడితే అలా వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేట్ CBT 1లో అడిగాడు కదా, ఇదే మోడల్ ప్రశ్న ఆల్రెడీ ఈ వీడియోలో నేను చెప్పా. ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న చేసే ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. తర్వాత చేయొచ్చులే, మాకు వచ్చులే అనుకోకూడదు. మ్యాథ్స్ విషయంలో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పుడే వస్తాయి. నన్ను ఏమడిగాడమ్మా? లెంత్ అంటే డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ స్పీడ్ 75 km/h ఇచ్చాడు. క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 1.4 minutes అంట. ఆన్సర్లో కిలోమీటర్లో ఉంది. సో ఇక్కడ మినిట్స్లో ఉంది కదా, మనం కూడా అవర్స్లోకి మార్చేద్దామా? అంటే 1.4/60. పైన పాయింట్ తీయడానికి కింద డినామినేటర్లో ఇంకొక 0 పెట్టేద్దామా? 2 ఎక్కంలో 14 7 సార్లు 600 3 సార్లు. సో టైం దగ్గర ఎంతమ్మా? 7/300 ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 75. ఆన్సర్లో 1.75 ఉంది కదా, ఇక్కడ డినామినేటర్లో 300 ఉంది కదా. దీన్ని మనం ఏం చేద్దామంటే తెలివిగా 75 × 7/3 × 100 అని రాయొచ్చుగా. 300ని 375లో 20 సార్లు, 25 ఏళ్ళ 175, 175/100 అంటే 1.75. ఇదే మన ఆన్సర్. ఈ ప్రశ్న చాలామందికి తెలిసిందే. ఏంటది? యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు, అది కూడా 2 స్పీడ్లు ఇచ్చేసాడు మనకి. వెళ్ళాడు వచ్చాడు, ఏం చేయాలి? 2xy/x + y యావరేజ్ స్పీడ్. x అంటే ఒకటి 18, y అంటే ఇంకోటి 36. x + y అంటే 18కి 36 కలిపితే ఎంత? 54. 18 మూల 54, 3 ఎక్కల్లో 36, 12 సార్లు, 12 రోజులు 24. మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఈ ఫార్ములా. ఎగ్జామినేషన్లో ఇలా అందరికీ తెలిసిన ప్రశ్నలు ఉంటాయి, అందరికీ తెలియని ప్రశ్నలు ఉంటాయి. సో మీరు కనుక మ్యాథ్స్ విషయంలో ఎప్పుడు కూడా మనకు వచ్చు అని ఫీల్ అవ్వద్దు. ప్రతి నిమిషం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రశ్న కూడా కొంచెం మోడరేటెడ్గా ఉంటుంది, చదువుకుంటా చేసుకుంటా వెళ్ళిపోదాం. ప్రశాంత్ నిశాంత్ ఇద్దరు ఉన్నారు, ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్నాడు. ప్రశాంత్ స్పీడ్ ఇది, నిశాంత్ స్పీడ్ ఏమో ఇది. అయితే ఫైండ్ ది టైం టేకెన్ టు నిశాంత్. టైం అంట, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ప్రశాంత్కి 16 గంటలు పట్టింది, ప్రాబ్లం అయిపోయింది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ప్రశాంత్ స్పీడ్ ఎంత? 117. ప్రశాంత్కి ఎంత టైం పట్టింది? 16 గంటలు. సో నాకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది 117 × 16. క్యాన్సిల్ చేయొద్దు, అలా ఉంచుదాం. నన్ను ఏమడిగాడు? టైం అడిగాడు కదా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ నాకు వచ్చింది ఇప్పుడే, 117 × 16. స్పీడ్ కావాలి. ఎవరి స్పీడ్ కావాలి? నిశాంత్ది కావాలి. నిశాంత్ స్పీడ్ ఎంత? 48. 16 మూల 48, 3 117లో 3 మూల 9, 9 మూల 27, 39 అవర్స్. నేనేమీ చేయాలి, అక్కడ ఉన్న డేటా యూజ్ చేసుకున్నాను అంతే. ఒక బస్సు ఉందమ్మా, 99 km/h వేగంతో ఒక 20 గంటలు ప్రయాణించింది. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా? స్పీడ్ ఇంటూ టైం. నాకు డిస్టెన్స్ ఉంది, వాట్ షుడ్ బి ద స్పీడ్ అంటే నాకు స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ నాకు ఇప్పుడు వచ్చిందిగా 99 × 20. టైం ఎంత అన్నాడు? 12 అవర్స్ అన్నాడు. డినామినేటర్లో 11 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది, 99. ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్. ఒకటి ఉంటే ఒకటి పెట్టేసి వెళ్ళిపోవాలి, లేదనుకుంటే చేద్దాం.
3 అకౌంట్లు ఇది 4 సార్లు 99 అంటే 33 సార్లు 4 20ల 5 సార్లు 33 5ల 165. ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ చేయాలి, మర్చిపోవద్దు. అలాగే నాకేమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ కూడా చదివి మీకు రిప్లై ఇస్తా. 4 times పీస్ పర్సంటేజ్ అంట. అంటే పీస్ పర్సంటేజ్ని పీ అనుకుంటానమ్మా, క్యూ పర్సంటేజ్ని క్యూ అనుకుంటున్నా. 4 times పీ అంటే 4p అనుకోవచ్చు కదా. ఎక్సీడ్స్ అంట మైనస్ ఎవరితో కంపేర్ చేస్తే క్యూతో కంపేర్ చేస్తే ఎంత అన్నాడు 41. దీని నుంచి నేను ఏమని రాయొచ్చమ్మా చూడండి, క్యూ ఈక్వల్ టు 4p మైనస్ 41 అని రాయొచ్చు కదా. క్యూని ఇటు తీసుకొచ్చా, 41ని ఇటు పట్టుకొచ్చా, అంతే. అంతకుమించి నేనేం చేయలే. ఆఫ్టర్ 10 years అంట 3 times క్యూ ఏజ్ అంట. ఇవ్వండి క్యూని క్యూ అనుకుంటున్నా, 10 సంవత్సరాల తర్వాత కాబట్టి 10 అనుకుంటున్నా. కాకపోతే ప్రశ్నలో ఏమన్నాడో చూడండి అమ్మా, 3 times అన్నాడు కదా, అందుకే 3తో మల్టిప్లై చేశా. విల్ బీ ఈక్వల్ టు 33 years లెస్ దెన్ అన్నాడు, -33 రాశా. 7 times పీ అంట, 7 times పీ. కానీ అక్కడ ఏమన్నాడు చూడండి, ఎట్ దట్ టైం అంటే పీని కూడా నేను 10 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాలి. అంటే పీ ప్లస్ 10 అని రాయాలి. ఏమీ లేదు, అక్కడ ఉన్నది మనం రాసుకొని సాల్వ్ చేస్తే చాలు, 1 minute అయిపోతుంది. ఈ ప్రాబ్లం కూడా డైరెక్ట్గా రాద్దాం రండి. ఇదొక 3q, ఇదొక 30 ఈక్వల్ టు 7p 7 10 70 -33. 3q minus 7p ఈక్వల్ టు ఇదొక -33, ఈ +30 అటు వస్తే -30. 30 33 ఎంత 63. 70లో నుంచి 63 చేస్తే ఎంత 7. నాకు ఆల్రెడీ ఇక్కడ మీరు గమనిస్తే క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4p - 41. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటాను అంతే, నేనేం చేయట్లా. 3 into q ప్లేస్లో 4p - 41 - 7p ఈక్వల్ టు 7. ఎగ్జామినేషన్లో అడిగాడు, చాలామంది వదిలేస్తారు, మీరు చేయాలి. 4 మూల ఇదొక 12p, ఇదొక 7p అంటే ఏం మిగులుతుంది, ఒక 5p మిగులుతుంది కదా. చూడండి 3 into 41 123. ఏ 123 -123, ఇటు వస్తే ప్లస్ అంటే 123కి 7 కలిపితే 130. 5 30 ఎన్నిసార్లు పోతుంది, 5 రోజుల 10 6 30 అంటే p ఈక్వల్ టు 26. నన్ను ఏం అడిగాడమ్మా, క్యూ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. సో క్యూ వాల్యూ అంటే ఇదే కదా 4p, p ప్లేస్లో 26 -41. జాగ్రత్తగా చూడండి, యూనిట్ డిజిట్ వెరిఫికేషన్లో అయిపోతుంది ప్రాబ్లం. 6 4 24, ఇక్కడ ఒకటి ఉంది, 4లోంచి ఒకటి తెస్తే 3, చివరిలో 3 ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఒక విషయం మర్చిపోద్దు, ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ ప్రశ్న అయినా మీకు చెప్తున్నా ఇంకొకసారి, కొంచెం జాగ్రత్తగా వినండి చాలు. 2 times పర్సంటేజ్ ఆఫ్ p అంట. p ఏజ్ని p అని అనుకుందాం, q ఏజ్ని q అని అనుకుందాం. 2 times అంటే 2p కదా. ఎక్సీడ్స్ మైనస్ ఎవరితో కంపేర్ చేస్తే క్యూతో కంపేర్ చేస్తే ఎంత 41. దీని నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు, జాగ్రత్తగా చూడండి. క్యూ ఈక్వల్ టు దీన్ని ఇటు పట్టుకొచ్చా, దీన్ని ఇటు తీసుకెళ్ళా, అంటే 2p - 41 వస్తుంది క్యూ వాల్యూ. తర్వాత ఏమడిగాడు చూడండి, ఆఫ్టర్ 7 years క్యూ ఏజ్ అంట. చూడండి క్యూని 7 years అంటే క్యూ ప్లస్ 7 కదా, 9 times అని మాట్లాడాడు కదా, ఇంటూ 9 ఈక్వల్ టు 24 years లెస్ దెన్ అంట, -24. 6 times పీస్ ఏజ్ ఎట్ ద టైం అన్నాడు. అంటే పీని కూడా మనం ఏం చేయాలి, ఒక 7 years ముందుకు తీసుకెళ్దాం. ఏముంది p + 7. చూడండి ఇది ఒక 9q 9 ఏళ్ళు 63, 9q + 63 ఈక్వల్ టు 6p 6 ఏళ్ళ 42 -24. ఒక 6p ఉంది, ఈ 9q ఇటు వస్తే -9q ఈక్వల్ టు ఈ -24 ఇటు వస్తే ప్లస్ 63కి 24 కలపండి 87. 87లో నుంచి 42 తీయండి 45. క్యూ వాల్యూ వచ్చింది కదా, తీసుకెళ్ళి ఇక్కడ తోసేద్దాం రండి. అంటే 6p - 9 క్యూ వాల్యూ ఎంత 2p - 41 ఈక్వల్ టు ఇదొక 45. చూడమ్మా 6p ఇదొక 9కి 2 కలిపితే 18p. 18లో నుంచి 6p తీస్తే నాకు ఎంత వస్తుంది, ఒక 12p వస్తుంది. ఈక్వల్ టు 41 9ల 369, దాంట్లో నుంచి 40 తీయండి 324. 12 రోజులు 24, ఇంకా ఎంత మిగులుతుంది 84. అంటే 12 7 సార్లు. p ఈక్వల్ టు 27. నన్ను ఏమడిగాడమ్మా, క్యూ ఏజ్ అడిగాడు. క్యూ అంటే ఏం చేయాలి, వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదండి. 2 into p ప్లేస్లో 27 - 41. మళ్ళీ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం. 7 రోజుల 14,
4లో నుంచి 1 తీస్తే 3, చివరిలో 3 ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఈ ప్రాబ్లం కూడా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. 3 సంవత్సరాల క్రితం ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ప్రజెంటేజ్ని ఎఫ్ అనుకుందాం. 3 సంవత్సరాల క్రితం కదా, అందుకే -3. 21 years మోర్ దెన్, అందుకే +21. ట్వైస్ ది సన్ ఏజ్ అంట, ఈక్వల్ టు ట్వైస్ ది సన్ ఏజ్ని ఎస్ అనుకుందాం. ఫాదర్ని 3 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే కొడుకును కూడా ఒక 3 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, F-3 = 2s, 3 రోజులు 6, ఇది ఒక 21. దీని నుంచి ఇంకా సింగిల్ ఈక్వేషన్ మనం రాసేయాలి డైరెక్ట్గా. F = ఏమొస్తుంది 2s, ఈ -3 ఇటు వస్తే +3, 21కి 3 కలిపితే 24, 24లోంచి 6 పోతే 18, ఏ 18 +18. నన్ను ఏమడిగాడు చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ హీ విల్ బి ట్వైస్ ది సన్ ఏజ్. అంటే ఫాదర్ ఏజ్కి ఎన్ని సంవత్సరాల మనం కలిపితే ఈ ఫాదర్ అనేవాడు ట్వైస్ అంట. సన్ ఏజ్కి, సన్ను కూడా అప్పుడు అన్ని సంవత్సరాలు కలపాలి కదా +x. ఈ ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుంటా. అంటే 2s + 18 + x = 2s 2x. 2s క్యాన్సిల్, 2xలో నుంచి x తెస్తే ఒక x, ఎంత 18. అదే మన ఆన్సర్. ప్రశ్న చాలా అప్డేటెడ్ అమ్మా, రీసెంట్గా వచ్చిందే. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు పద్దాగా చెప్తున్నా, పీడిఎఫ్లో ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో, ప్రాక్టీస్ చేయండి అని. మీ దగ్గర సమయం ఉంది, ఉపయోగించుకోండి. 2 times the mother's present age is 26 years more than 6 times the daughter present age. చదువుకుంటే చేద్దాం, చాలా క్లియర్గా అర్థమవుద్ది. మదర్ ఏజ్ని m అనుకుంటున్నా, 2 times అన్నాడు కదా, అందుకే 2m. ఈజ్ అన్నాడు కదా, ఈక్వల్ టు 26 years మోర్ దెన్ అన్నాడు కదా, అందుకే +26. ఎవరితో కంపేర్ చేస్తానంట, 6 times ది డాటర్ ప్రజెంటేజ్. డాటర్ ప్రజెంటేజ్ని d అనుకుంటున్నా, 6 times అన్నాడు కదా, అందుకే 6d అని రాశా. మళ్ళీ ఇంకేం మాట్లాడాడు చూడండి, 4 times డాటర్ ప్రజెంటేజ్ అంటే చూడండి, 4 times డాటర్ ప్రజెంటేజ్ ఈక్వల్ టు 4 years లెస్ దెన్ -4 మదర్స్ ప్రజెంటేజ్. మదర్ ప్రజెంటేజ్ని m అనుకున్నా, ఇక్కడ నేను మదర్ ప్రజెంటేజ్ని m అని, డాటర్ ప్రజెంటేజ్ని d అనుకున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్ అంటే నాకు m - d కావాలి. చేసేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు, చిన్న లాజిక్ ఒకటే ఉంది. ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు జాగ్రత్తగా చూడండి అమ్మ. m = 4d, ఈ -4 అటు వస్తే +4 అయిపోతుంది. సో నేను m ప్లేస్లో నేను 4d + 4 రాస్తా. m ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాస్తా. అంటే 2 × m ప్లేస్లో ఎంత రాస్తా, 4d + 4 = యాస్టీస్గా ఇక్కడ ఉన్నది రాస్తున్నా, 6d + 26. 4 2 కలిపితే 8, 8d, ఇది ఒక 6d. అంటే నాకు ఎంత మిగులుతుంది, ఒక 2d మిగులుతుంది. 4 రోజులు 8, ఇది ఒక 26. 26లో నుంచి 8 పోతే ఎంత మిగులుతుంది, 18. 2 18లో 9, అంటే d = 9. నేను ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దామా. d = 9 అంటే 4 × d ప్లేస్లో 9 + 4, 9 4 36, 36కి 4 కలిపితే 40. నన్ను ఏమడిగాడు, మదర్ది డాటర్ది డిఫరెన్స్ అడిగాడు. 40లో నుంచి 9 తీయండి, 31 years. ఈ మోడల్ ప్రశ్న కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పా. ఈ ప్రశ్న చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఏమైనా చెప్పాలనుకున్నా, నన్ను ఏమైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా.